పాలిచ్చే గోవు తల్లి పాలేగాళ్ళ కల్పవల్లి పొదుగులాన పాలదారే చూపుతుంది బతుకుదారే చూపుతుంది బతుకుదారే గోమాత నీ రుణము ఎట్ట తీర్చుకోనమ్మా నీళ్ళెత్తి కట్టేస్తే పాలిచ్చి పోషిస్తావు పాలిచ్చి పోషిస్తావు పాలిచ్చి పోషిస్తావు. నువ్వు అలాగే చూస్తూ ఉండు. నీకెవరో చెప్పినట్టు పూటకి సేరు పాలు కంటే గిద్ది ఎగస్ట్రా ఇవ్వట్లేదు. దారులేమో ఆకాశాన్ని అనుకుంటున్నాయి. గొయ్యి తవ్వడానికి రండిరా అంటే నా ఆస్తులు అడుగుతున్నారు. ఎవడు గొయ్యాడు తవ్వుకోవడం అంటే ఇదేనేమో. ఏంటిది? ఇది ఏమన్నా లక్కిపోయిందా? నేను ఇంకా బంగారం అనుకున్నాను. మోహన్ రామయ్య పాలు తీసేసావా? ఇదిగో వస్తానమ్మా. పొదుగు దగ్గరికి వెళ్ళకుండా నువ్వు వచ్చేస్తావు. హాయ్ చెవుల పిల్లి. మావయ్య చెవుల పిల్లి నాకు ఇస్తావా? నువ్వు చెవుల పిల్లి కంటే అందంగా ఉంటావమ్మా. నీకెందుకు చెవుల పిల్లి? చెప్పా నువ్వే ఉంచుకో. చూసావా నీకోసం కొత్త పాత్రలో పాలు పిండాను. జాగ్రత్త పట్టుకో. ఆ పిల్ల గోతులో పడిపోయేలా ఉంది చూడు. అయ్యో దీన్ని కాసుకోలేకపోతున్నాను. ఏది ఇక్కడ లేదే? ఊరికే చెప్పా. ఇవాళ నేనే దొరికానమ్మా నీకు. తీసింది సేరు పాలే కదా. ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? విచిత్రంగా ఉందే. వస్తానే ఉన్నాయి ఏంటి? పాత్రలో పాలు పుట్టుకొస్తానే ఉన్నాయి. ఇందులో పోస్తుందా? పాత్ర మొత్తం ఉంపేస్తే పాలు రావట్లేదే. కొన్ని ఉంచితే వస్తాయన్నమాట. ఇదేంట్రా పాలమ్ముకునేవాడు ఇంత పెద్దదయింది? రే ఈ ఇంట్లో ఎవరు లేరని నీకు తెలుసా? నాకు తెలుసురా, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంటి యజమాని మొక్కు చెల్లించుకోవడానికి పక్కూరు తిన్నానికి వెళ్ళాడు రా.
ఇత్తడి పాత్ర ఇందులో పెట్టారేంట్రా? దీన్ని ఇంత జాగ్రత్తగా ఇందులో పెట్టారంటే ఇది ఇత్తడి పుత్త పూసిన బంగారు పాత్ర అయి ఉండొచ్చు. తీసుకోరా, పట్టుకుపోదాం. ఏంటండి తలుపు తీసింది? రాహుల్ ఇంట్లో ఉన్నాడేమో. రాహుల్ రేయ్ ఆ చెట్టు ఏంట్రా? నట్టింతో సెట్ని పెట్టు కూర్చున్నాం. గొడవ చేయకండి. 3 రోజుల తర్వాత దీనికి 100 రూపాయల నోట్ పుడుతుంది. 100 రూపాయల నోట్లంట. ఏంట్రా నీకేమన్నా పిచ్చా? నాకు పిచ్చా? 3 రోజుల తర్వాత దానికి 100 రూపాయల నోట్ పుడుతుంది కదా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను అప్పడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ముందు దీన్ని బయటపడేస్తా. నానా వద్దు నానా, అమ్మ నువ్వు చెప్పమ్మా పడేయొద్దని. పోన్లే వదిలేయండి వాణ్ణి. కనీసం దాన్ని తీసి పక్కన పెట్టమనవే. నా కన్న కదా కొంచెం అలా పక్కన పెట్టుకున్నా. లేదు లేదు, స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కిందే ఉంచమన్నారు. ఏంటి స్వామీజీయా? అవును, 3 రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు. 100 రూపాయల నోట? ఆషాఢ మాసంలో పిల్లోడిని కన్నద్దన్నాను, విన్నావటే? అదేమన్నా నా తప్ప? పోండి. రేయ్ టీ రెడీ చేయరా. అన్నా రామన్నా, ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్వి ఇలా అనాథలాగా రోడ్డు ఎక్కుతున్నాడన్నా? అవును, పెద్ద రైస్ మిల్ ఓనర్ని. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేష్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు. ఇదే మ్యాటర్. ఇప్పుడు చూడన్నా ఊరు మొత్తం టబ్బు 3 రోజుల తర్వాత చెప్పరా. రామన్న 3 రోజులు చచ్చిపోతాడు, కొట్లు మూసేంట్రా. రేయ్ ఇప్పుడే కదా చెప్పాను. రేయ్ ఏం చేస్తున్నారా నువ్వు? స్వామి నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి. ప్రయోగమా? రేయ్ నేను ఖాళీగా ఉన్నాను రా, ఆ ప్రయోగం ఏదో నా మీద చెయ్యి. నా ప్రయోగం మీ మీద చేయమంటారా స్వామి? తప్పకుండా. ఏం చేసినా వాడిని నేను తిట్టకూడదంటావు. మీరు ఇప్పుడు వాడిని తిట్టాలి అంతే కదా? రే రాహుల్, మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంటే తిట్టించుకోరా. సరే తిట్టుకో నానా. స్టార్ట్ చేయండి. అబ్బా ఊరుకోండి, రాహుల్ ఉన్నాడు. నేను వాడి కోసం తడుగుతున్నాను. ఈ రోజు 2వ రోజు, రేపు తప్పకుండా వచ్చేస్తది. సంపకరా రాలరే. ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు? డబ్బులు పండించడానికి. రేయ్ స్కూల్ టైం అవుతుంది, ముందు స్నానం చేయి. ముందు దీన్ని బయట పడేస్తాను. చెట్టుని పడేస్తున్నారు. ఏంట్రా వెతుకుతున్నావు? స్కూల్కి వెళ్ళే ముందు వీడికన్నీ గుర్తొస్తాయి. రేయ్ ఏం పనిరా అది? ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా, అందుకే చీమల ముందు వేస్తున్నాను. నా డబ్బులు, నా రేయ్, డబ్బులు. మూసుకొని పడుకోరా. పడుకోరా.